మన నర్సాపురం పట్టణంలో కోతకు గురైనటువంటి ఏటిగట్టుని పటిష్టపరచడం కోసం 8 నెలల క్రితం ఏదైతే మన ప్రాంతంలో మొక్కలు పెంచుకోవటానికి ఉపయోగించేటువంటి ఎర్రమట్టిని, అదేవిధంగా రోడ్డు వేస్తున్నప్పుడు ఆ రోడ్డుకి సైడ్ మార్జిన్లుకి ఉపయోగించేటువంటి ఎర్రమట్టిని, ఎర్రరాళ్ళని ఏదైతే ఉపయోగిస్తారో అన్నీ కూడా ఇక్కడ వేయటం ద్వారా అది ఇప్పటికీ 4వసారి అది కోతకి గురవటం జరిగింది. అది కేవలం అటువంటి నాణ్యత లేనటువంటి రాళ్ళు, రిజెక్టెడ్ క్వారీ నుంచి వచ్చినటువంటి రాళ్ళని ఆనాడు ఎవరైతే ఈఎన్సీ గారు సర్టిఫై చేసినటువంటి క్వారీ, రిజెక్టెడ్ క్వారీ నుంచి వచ్చినటువంటి రాళ్ళని ఇక్కడ వాడటం మూలంగానే ఇది అప్పుడే 4వసారి వాళ్ళకి కోతకు గురైంది. దానిపైన కప్పుపుచ్చడానికి ఇప్పుడు ఏదైతే హై డెన్సిటీ రాళ్ళు అన్నీ కూడా వేస్తూ ఉన్నారు. దానికి తోడుగా మళ్ళీ మన గౌరవ శాసనసభ్యుల వారు చీఫ్ విప్ అయినటువంటి ప్రసాదరాజు గారు కూడా దీని పరిశీలన, ప్రజలందరూ ఆందోళనగా ఉన్నారు. నర్సాపురం పట్టణం అంతా కూడా ఆందోళనగా ఉంది. అసలు మేము ఉంటామా, అసలు ఈ పట్టణం ఉంటుందా లేదా, మా ప్రాణాల పరిస్థితి ఏంటని చెప్పి ఆందోళన ఉన్నటువంటి పరిస్థితుల్లో దీని మీద సమగ్రమైనటువంటి ఎంక్వైరీ చేయించి అసలు ఇది నిజంగా క్వాలిటీగా జరుగుతుందా లేదా, ఇందులో వాడినటువంటి రాళ్ళన్నీ కూడా క్వాలిటీగా ఉన్నాయా లేదా అనేది ఎంక్వైరీ చేయాల్సింది పోయి ఆయన ఇక్కడికి వచ్చి ఆయన స్టేట్మెంట్లు ఇవ్వటం జరుగుతుంది. ఇది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇది చాలా పటిష్టంగా జరుగుతుంది వర్క్. దీని మీద అవగాహన లేనటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి అంటే మేము ఆయన అడుగుతూ ఉన్నాం. అంటే ఆయన ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ తోటి మరి ఆయన చెప్తున్నారా ఏంటనేది నాకు అర్థం కాలేదు. కానీ అవగాహన అంటే ఏంటని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాం. వాళ్ళు ఇన్ని అనుమానాలు ఉన్నాయి. వేళ ఏదైతే ఇది 4వసారి ఇప్పటికే ఏఈ, డిఈ ఈ స్థాయిలో వచ్చి ఒకసారి కోతకు గురైనప్పుడు వాళ్ళు ఇచ్చారు స్టేట్మెంటు. 2వసారి కోతకు గురైనప్పుడు ఎస్సీని రప్పించి ఇక్కడ స్టేట్మెంట్ ఇప్పించారు. 3వసారి కోతకు గురైనప్పుడు దాదాపు 4 చీఫ్ ఇంజనీర్లని ఇక్కడ రప్పించి వాళ్ళ చేత స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు వచ్చి స్టేట్మెంట్లు ఇచ్చారు తప్ప ఎక్కడా కూడా దీని మీద పరిశీలన కానీ, వర్క్ యొక్క నాణ్యత గురించి కానీ ఎక్కడ కూడా చూడపోవటం అనేది చాలా ఆందోళనకరమైనటువంటి విషయం, బాధాకరమైన విషయం. ఇది కేవలం ఏదైతే మన గౌరవ చీఫ్ విప్ అయినటువంటి ముదునూరు ప్రసాదరాజు గారు ఇస్తున్నటువంటి స్క్రిప్ట్నే వాళ్ళు వచ్చి కారు దిగి చదివేసి వెళ్ళిపోతున్నారు తప్ప ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి దీని మీద పటిష్ట పనులు ఎక్కడ కూడా చేయట్లా. ఇవాళ వాళ్ళంతా కూడా సమర్థిస్తున్నారు. ఖచ్చితంగా దీని మీద చాలా అవినీతి జరిగింది. ఇది మీరు ఒక అబద్ధాన్ని స్టార్టింగ్లో ఆడి ఆ అబద్ధాన్ని కప్పుచ్చుకోవడం కోసం అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతూ మీరు మా ప్రాణాలతో ఆడుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా మీ ఎవరి మీద కూడా మాకు నమ్మకం లేదు. ఈ యొక్క అధికారులు యంత్రాంగం ఎవరైతున్నారో మీ ఎవరి మీద కూడా మాకు నమ్మకం లేదు. దీని మీద ఖచ్చితంగా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఎవరైతే ఉన్నారో ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వారి ద్వారా కానివ్వండి, లేదంటే ఒక సిబిఐ ద్వారా కానివ్వండి ఎంక్వైరీ చేయించి దీనికి కారకుల్ని వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయించి ఈ యొక్క ఏటుగట్టుని పర్మనెంట్ సొల్యూషన్ తోటి మాకు ఈ యొక్క పనులన్నీ కూడా పటిష్టపరిచే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఈ యొక్క ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు ఇప్పటికే దానికి తోడు మళ్ళీ మీరు చెప్తున్న ప్రకారంగా ఎక్కడైతే ఆత్మను కోతకు గురవుతుందన్నారో దీని మీద ఏ విధమైన ప్రికాషనరీ మెజర్స్ కూడా మీరు ఎక్కడ కూడా తీసుకోకుండా అలాగే గాలికి వదిలేశారు. దీనివల్ల ప్రజల ప్రాణాలకు కూడా చాలా ప్రమాదంగా ఉంది. ఇవన్నీ కూడా మీరు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ నుంచి. ఖచ్చితంగా దీని మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ రిటైర్డ్ హైకోర్టు జడ్జి ద్వారా కానివ్వండి, లేదంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈ యొక్క ప్రభుత్వాన్ని.